ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని తిరుమల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి. 7 కొండల మధ్య ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని ఏడుకొండల దేవాలయం అని కూడా పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు. ఆయన కలియుగంలోని కష్టాల నుండి ప్రజలను రక్షించడానికి భూమిపై అవతరించారు. తిరుమల ఆలయం చరిత్ర శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి భూమిపై అవతరించడంతో ముడిపడి ఉంది. ఒకసారి మునులందరూ త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణు మరియు శివుడిలో ఎవరు శ్రేష్ఠుడు అని నిర్ణయించడానికి ఒక సమావేశం నిర్వహించారు. ఈ ముఖ్యమైన పనిని మహర్షి భృగుకి అప్పగించారు. ఎందుకంటే ఆయన బుద్ధిమంతుడు మరియు న్యాయనిష్ఠుడుగా పేరుగాంచారు. మహర్షి భృగు 3 దేవతలను పరీక్షించడానికి బయలుదేరారు. మొదట ఆయన బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. భృగు మహర్షి బ్రహ్మదేవునికి నమస్కారం చెయ్యలేదు, ఆయనను స్తుతించలేదు కూడా. దీన్ని చూసి బ్రహ్మదేవునికి భృగు మహర్షిపై చాలా కోపం వచ్చింది. ఆయన కోపం చాలా ఎక్కువై ముఖం ఎర్రగా మారిపోయింది. బ్రహ్మదేవుని కోపం అగ్ని జ్వాలలలా మారిపోయింది. కొద్దిసేపటి తరువాత ఆయన తన కోపాన్ని చల్లార్చుకోవడానికి ప్రయత్నించారు. భృగు, నీవు నాకు నమస్కారం చేయలేదు, నా గౌరవాన్ని దిగజార్చావు. ఇలా చేయడం ద్వారా నీవు నన్ను అవమానించావు. అయినప్పటికీ నీవు నా కుమారుడివి కాబట్టి నేను నా కోపాన్ని అణిచివేసుకుంటున్నాను అని బ్రహ్మదేవుడు భృగు మహర్షితో అన్నాడు. అప్పుడు భృగు మహర్షి, ఈ విధంగా నేను ప్రవర్తిస్తే నీవు నీ కోపాన్ని అదుపు చేసుకోగలవా అని చూడాలనుకున్నాను అని అన్నాడు. బ్రహ్మదేవుని వద్ద నుండి వచ్చిన తరువాత మహర్షి భృగు కైలాసం వెళ్ళి శివుడిని దర్శించుకున్నారు. శివుడు మహర్షి భృగుని చూడగానే సంతోషించి ఆయనను ఆలింగనం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. మహర్షి భృగు, మీకు స్వాగతం, నా ఆలింగనాన్ని స్వీకరించండి అని శివుడు అన్నాడు. మహాదేవ, మీరు ఎల్లప్పుడూ ధర్మం మరియు వేదాల మర్యాదలను ఉల్లంఘిస్తూనే ఉంటారు. ఈ దుష్ట రాక్షసులు మరియు అసురులకు మీరు ఇచ్చే వరాల వల్ల సృష్టికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే నేను మీ ఆలింగనాన్ని స్వీకరించను అని మహర్షి భృగు శివునితో అన్నాడు. మహర్షి భృగు మాటలకు శివుడికి కోపం వచ్చింది. ఆయన కోపం చాలా ఎక్కువై త్రిశూలాన్ని ఎత్తి భృగు మహర్షిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఇలా ఋషి భృగుపై దాడి చేయడం మీకు తగదు. మీ కోపాన్ని శాంతించుకోండి. కోపం ప్రళయం మరియు సర్వనాశానికి దారితీస్తుంది. నా వల్ల మీకు ఏదైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏమిటో మీ కోపం చూసి నాకు అర్థమైంది అని భృగు మహర్షి శివునితో అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన తరువాత మహర్షి భృగు వైకుంఠధామం వైపు బయలుదేరారు. వైకుంఠానికి చేరుకున్నప్పుడు ఋషి భృగు శ్రీ మహావిష్ణువు నిద్రిస్తున్నట్లు చూశారు. దేవి లక్ష్మి ఆయన పాదాలను మర్దన చేస్తుంది. కోపం, విష్ణువు యొక్క ధైర్యం మరియు గొప్పతనాన్ని పరీక్షించడానికి మహర్షి భృగు శ్రీ మహావిష్ణువు యొక్క ఛాతిపై తన్నాడు. అక్కడే లక్ష్మీదేవి భాగ్యం యొక్క దేవతగా నివసిస్తుంది. శ్రీ మహావిష్ణు కళ్ళు తెరిచి మహర్షి భృగు పాదాలను పట్టుకొని ఇలా అన్నారు. ప్రియమైన ఋషి భృగు, నేను మీకు ఏదైనా అసౌకర్యం కలిగించి ఉంటే నన్ను క్షమించండి. దయచేసి మీరు నా ఛాతిని తన్నడం వల్ల మీ పాదానికి ఏర్పడిన నొప్పిని తగ్గించడానికి నాకు అనుమతించండి అని అన్నారు. శ్రీ మహావిష్ణువు మహర్షి భృగు పాదాలను మర్దన చేయడం ప్రారంభించారు. తన పట్ల ఉన్న ప్రేమను చూసి మహర్షి భృగు కళ్ళల్లో నీరు తిరిగాయి. శ్రీ మహావిష్ణువే సర్వోచితమైన దేవుడు అని
అన్ని జీవులకు సహనం, క్షమాపణ మరియు రక్షణకు చిహ్నం అని భృగు మహర్షి గ్రహించారు. మహర్షి భృగు ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. తన ప్రశ్నకు సమాధానం దొరికింది. కానీ మహర్షి భృగు యొక్క ఈ ప్రవర్తన దేవీ లక్ష్మికి కోపం తెప్పించింది. శ్రీ మహావిష్ణువు యొక్క ఛాతీ ఆమె నివాస స్థానం. ఆయన పట్ల ఋషి చూపిన అనాదర భావం ఆమెకు నచ్చలేదు. ఆమె విష్ణువుపై కోపగించుకొని వైకుంఠాన్ని మరియు ఆయనను వదిలి భూలోకానికి వచ్చి తపస్సులో లీనమైంది. దేవీ లక్ష్మిని వెతకడానికి శ్రీ మహావిష్ణువు కూడా వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వచ్చారు. అడవులు మరియు పర్వతాలలో ఆమెను వెతికారు. కానీ దేవీ లక్ష్మి ఎక్కడా కనిపించలేదు. తరువాత శ్రీ మహావిష్ణువు వెంకటాగిరి అనే పర్వతంపై ఒక చీమల పుట్టలో శ్రీనివాసుడిగా నివసించడం ప్రారంభించారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన చాలా బలహీనంగా మారారు. బ్రహ్మదేవుడు మరియు శివుడు విష్ణువు యొక్క ఈ దుస్థితిని చూసి చింతించారు. దేవి లక్ష్మిని వెతకడంలో శ్రీ మహావిష్ణువుకు సహాయం చేయడానికి బ్రహ్మదేవుడు మరియు శివుడు ఒక ఆవు మరియు దూడ రూపంలో భూమిపైకి దిగివచ్చారు. ఈ ఆవు చోళరాజు దగ్గర ఉండేది. కానీ ఒకరోజు ఆవు పాలు ఇవ్వడం మానేసింది. పౌరాణిక కథల ప్రకారం ఆ ఆవు ప్రతిరోజు ఒక పర్వతం పైకి వెళ్లి తన పాలను అంతా చీమల పుట్టలో పోసి వచ్చేది. ఈ ఆవు ఇప్పుడు పాలు ఇవ్వడం మానేసింది అని రాజు తన సేవకులకు చెప్పాడు. ఈ ఆవు రోజూ తన దూడతో ఎక్కడికి వెళ్ళి కొంతసేపటి తరువాత తిరిగి ఎలా వస్తుంది నాకు తెలియదు. ఈ విషయంపై మీరు దృష్టి పెట్టాలి. అది ఎందుకు పాలు ఇవ్వడం మానేసింది, రోజు ఎక్కడికి వెళ్తుంది, నాకు తెలియజేయండి అని రాజు ఆదేశించాడు. రాజు సేవకుడు ఆవును పరిశీలించడం ప్రారంభించాడు. ఆవు తన పాలను అంతా చీమల పుట్టలో పోస్తోందని ఆశ్చర్యంగా చూశాడు. శ్రీ మహావిష్ణువు ఆవు పాలను తాగి తన ఆకలిని తీర్చుకుంటున్నారు. ఈ విషయం తెలియక రాజు సేవకుడు ఈ దృశ్యాన్ని చూసి కోపంతో ఆవుపై కొలవులను విసురుతాడు. కానీ వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆవును రక్షించడానికి ప్రయత్నించిన సంఘటనలో ఆయన నుదిటిపై తగిలి గాయపరుస్తారు. ఆ గాయం గుర్తు ఈనాటికి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహంపై స్పష్టంగా కనిపిస్తుందని నమ్ముతారు. శ్రీ మహావిష్ణువును చూసి భయంతో రాజు సేవకుడు వెంటనే రాజభవనానికి పారిపోయి చోళరాజుకు జరిగిన సంఘటనను వివరిస్తాడు. ఈ విషయం తెలిసిన రాజా చోళుడు చాలా ఆందోళన చెంది క్షమాపణ కోసం వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. ప్రభు క్షమించండి అని రాజా చోళుడు శ్రీ మహావిష్ణువు ముందు నమస్కరిస్తాడు. ఈ అపరాధం అనుకోకుండా జరిగింది. దయచేసి నన్ను క్షమించండి. మీరు నిజంగా నారాయణులే, క్షమాపణకు దేవుడు, కరుణకు అవతారం, నా ఆరాధ్య దేవుడా అని రాజా చోళుడు శ్రీ మహావిష్ణువును వేడుకుంటాడు. శ్రీ మహావిష్ణువు రాజా చోళుడిని క్షమించి ఒక వరం కూడా ఇస్తాడు. రాజా, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అని విష్ణువు అంటారు. మీరు మీ తదుపరి జన్మలో అక్షరాజుగా జన్మిస్తారు. మీకు పద్మావతి అనే పేరుతో ఒక కుమార్తె ఉంటుంది. ఆమె నా అవతారమైన వెంకటేశ్వరుని రూపానికి వివాహమవుతుంది అని వరమిస్తారు. రాజా చోళుడు తన తదుపరి జన్మలో అక్షరాజుగా జన్మిస్తాడు. దేవీ లక్ష్మి పద్మావతిగా ఆయనకు కుమార్తెగా జన్మిస్తుంది. కాలం గడిచిపోతుంది. ఇదివైపు పద్మావతి యువరాణిగా ఎదిగింది. మరోవైపు శ్రీనివాసులు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన వెంకటేశ్వర స్వామి రాజుకు కలలో కనిపించి
తన మునుపటి జన్మలో ఇచ్చిన వరాన్ని గుర్తు చేస్తారు. రాజుకు విష్ణువు గురించి కొంత గుర్తు వచ్చింది. ఆ తరువాత శ్రీనివాసులు మరియు రాకుమారి పద్మావతి వివాహానికి ఆయన అంగీకారం తెలిపాడు. వివాహాన్ని ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంలో శ్రీనివాసులు కుబేరుడి దగ్గర భారీ రుణం తీసుకున్నారని నమ్ముతారు. ఆ తరువాత శ్రీనివాసులు మరియు దేవి పద్మావతి ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహం చాలా వైభవంగా జరిగింది. దేవతలు, ఋషులు, మునులు ఈ వివాహానికి హాజరై కొత్త జంటకు ఆశీర్వాదం అందించారు. పద్మావతి లక్ష్మీదేవి అవతారం అని అందరూ నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి తిరుమలలో శ్రీనివాసుడిగా భక్తులకు దర్శనం ఇస్తూ కరుణ, క్షమాపణ, సహనం గురించి బోధిస్తున్నారు. కలియుగం చివరికి ఆ రుణాన్ని తీర్చాలని వెంకటేశ్వర స్వామి వాగ్దానం చేశారు. అందుకే స్వామి సహాయార్థం భక్తులు ఇక్కడ ఎన్నో విరాళాలు ఇస్తారు. దీనివల్ల ఈ యుగం చివరి నాటికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎటువంటి ఇబ్బంది లేకుండా తన రుణాన్ని తీర్చగలరు. కానీ డబ్బు మరియు ఇతర విరాళాలతో పాటు భక్తులు స్వామి చరణాలకు మరొక విలువైన వస్తువును కూడా సమర్పిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి చరణాలకు భక్తులు ఎందుకు తలనీలాలు దానం చేస్తారో మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రతి సంవత్సరం సుమారు 4 కోట్ల మంది తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తుంటారు. వారిలో ప్రతిరోజు సుమారు 20,000 మంది ఇక్కడ తమ తలనీలాలను దానం చేస్తారు. ఇక్కడి నమ్మకం ప్రకారం తలనీలాలు దానం చేయడం ద్వారా ప్రతి వ్యక్తి యొక్క కోరికలు నెరవేరుతాయని విశ్వాసంతో తలనీలాలు ఇస్తారు. కథల ప్రకారం శ్రీనివాసుడిగా జన్మించడానికి మునుపటి జన్మలో సేవకుడు ఆవును గాయపరచాలని కొడవలిని విసిరినప్పుడు అది శ్రీ మహావిష్ణువి నుదుటిపై తగలడం వల్ల ఆయన తల నుండి కొంత జుట్టు ఊడిపోయింది. దీని చూసిన గంధర్వ రాకుమారి నీలాదేవి ఆలోచించకుండా తన అందమైన పొడవాటి జుట్టును తెంచి శ్రీ మహావిష్ణువు తలకు అతికించింది. జుట్టు మనిషి యొక్క బాహ్య సౌందర్యానికి చాలా ముఖ్యమైన భాగం. కానీ నీలాదేవి ఆలోచించకుండా తన జుట్టును శ్రీ మహావిష్ణువుకు ఇచ్చింది. దీనితో సంతోషించిన విష్ణువు తిరుపతికి వచ్చి వారి తలనీలాలను ఆయనకు సమర్పించే ప్రతి ఒక్కరి కోరికలను తప్పక నెరవేరుస్తానని ప్రకటించారు. అందుకే ఈ రోజు కూడా అనేక మంది భక్తులు ఇక్కడ తమ తలనీలాలను సమర్పిస్తారు. చాలా మంది భక్తులకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కొన్ని క్షణాల సమయం చాలు. కానీ కొందరికి అంత సమయం సరిపోదు. ఈ పుణ్యభూమిలో చాలా అద్భుతాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా చూడటానికి ఎక్కువ సమయం అవసరం. అలాంటి సందర్భాలలో అక్కడ నియమాలు అనుమతించని చోట చూడటానికి ఒక మార్గాన్ని కనుక్కున్నారు. నమూనా ఆలయం. ఇది మందిర లోపలి మండపాల యొక్క ఖచ్చితమైన నమూనా. 2008లో మందిర అనుమతితో టెలివిజన్ ప్రసార సంస్థ SVBC శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ దీనిని నిర్మించింది. ఈ నమూనా ఆలయం నిజమైన ఆలయంలానే కనిపిస్తుంది. ముఖ్యంగా గర్భగృహం. ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క 8 అడుగుల ఎత్తైన కృష్ణశిలా విగ్రహం అంటే మూల విరాట్ ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం ఈ రూపం మాత్రమే కాదు, ప్రధాన విగ్రహం చుట్టూ మరిన్ని విగ్రహాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది.